నమస్తే. నకిలీ మద్యం అలాగే ఓ పక్క కంటామినేటెడ్ వాటర్ తాగి గిరిజన బాలికలు పార్వతీపురం మన్యం జిల్లాలో మృతి చెందటం. నకిలీ మద్యం ఫ్యాక్టరీయే పెట్టారు ఏకంగా. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయించిన లిక్కర్ కారణంగా వేలాది మంది చనిపోయారు, వేలాది మంది కిడ్నీలు పోయినాయి, కళ్ళు పోయినాయి, లివర్లు పోయినాయి అని చెప్పి ప్రచారం చేస్తే తీరా మోసి అందరికీ శకునాలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడ్డట్టు వాళ్ళ టీడీపీ లీడర్స్ దొరికారు. ఇక డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్లో భాగంగా ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని డైరెక్ట్ చేశారు. ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయండి, ఇతనే తలకు చుట్టుకుంటుంది, మెడకు చుట్టుకుంటుంది, నిన్నగాక మొన్న 15,000 ఇచ్చాం ఆటో డ్రైవర్లకి, ఆ సంతోషం లేకుండా చేశారు వీళ్ళు. అదేదో ఆ రోజు ఆటో డ్రైవర్ల డ్రెస్ కూడా వేసుకొని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అందరూ కూడా వాళ్ళతో మమేకమై ఒక సంబరంలా చేసుకున్న ఇది ఆనందం కూడా మిగలనీయకుండా చేశారు. ఇది గగ్గోలు అయిపోయింది. ఆ పక్క జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఏంది ఇదంతా తలకాయ నొప్పి, ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయండి, ముందర చేతులు దులుపుకోండి, తర్వాత వ్యవహారం తర్వాత అని. రాత్రి 11 అప్పటికప్పుడు పాపం పల్లా శ్రీనివాసరావు గారు కూడా శ్రమ కోర్చి ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. దాంట్లో మెన్షన్ చేశారనమాట, ఈ నకిలీ లిక్కర్ వ్యవహారంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మాకు వచ్చిన ఆరోపణల దృష్ట్యా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాం, తదుపరి చర్యల నిమిత్తం ఏం చేయాలో విచారణ చేస్తాం అన్నట్టు చెప్పారు. ఇంతకు ఎవరు వాళ్ళిద్దరు కూడా తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డి గారు, అలాగే లోకల్ టీడీపీ లీడర్ కట్టా సురేంద్ర నాయుడు గారు, వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేశాం. ఎక్కడ వీళ్ళు చేసిన వ్యవహారం ములకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం తయారు ఒక ఫ్యాక్టరీయే పెట్టేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో డిస్టిలరీల నుంచి మొత్తం కంటామినేటెడ్ లిక్కర్ బయటికి పంపించారని ప్రచారం. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, కళ్ళు పోయి, ప్రాణాలు పోయి, జనాలు పిచ్చోళ్ళు అయిపోయారని చెప్పి విపరీతమైన ప్రచారం జరిగింది. మరి తీరా మోసి ఇక్కడ ఏమైంది, జస్ట్ 16 నెలలు మనం వచ్చి ఏకంగా ఫ్యాక్టరీయే పెట్టి పారేసాం. పెట్టి చేస్తుంటే గగ్గోలు పెడతారు. ఎక్సైజ్ ఆఫీసర్స్ పట్టుకున్నారు. ఇదేం వైసీపీ వాళ్ళు వెళ్ళి పట్టుకుందేం కూడా కాదు. ఎక్సైజ్ ఆఫీసర్స్ ఇటీవల దాడులు జరిపి కీలక ఆధారాలు సేకరించారు. అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇన్నాళ్ళు పట్టింది సస్పెండ్ చేయడానికి. అండ్ సస్పెండ్ చేశారు సరే, ఆ ఫ్యాక్టరీని సీజ్ చేశారా? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. సస్పెండ్ చేసి విచారణ చేస్తారు. మీరు విచారణ చేయాలా, వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు చేయాలా విచారణ? ఎక్సైజ్ వాళ్ళు చేస్తారు. పార్టీ పరంగా మీరు కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకోవాలి అని మీ పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటారు. సో అటేమైంది, పార్వతీపురం మన్యం జిల్లాలో ఏమైంది, అక్కడ వచ్చేసి కలుషిత నీళ్లు తాగటంతో ఆర్ఓ ప్లాంట్ పాడైందట గిరిజన బాలికల హాస్టల్లో. పాపం 2 చిన్న పిల్లలు గిరిజన బాలికలు వాళ్ళు చనిపోయారు. అది పట్ల పొద్దున్న లేస్తే మనం ఆరోగ్యం గురించి మాట్లాడతాం, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం, ఇంకా మనం తీసుకొస్తున్న విపరీతమైన సౌకర్యాల గురించి మాట్లాడతాం, ఇన్ని చేస్తుంటాం మనం. అయినా సరే మరి ఎందుకనో కంటామినేటెడ్ వాటర్ ఒక పక్క, పిల్లలకేమో 5 లక్షల అడ్మిషన్లు పడిపోయినాయట లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఎందుకు పడిపోయినాయి అనేది మరి అర్థం కాదు. ఈ విషయం ఏం జరిగిందనేది తెలియదు ఎవరికి. ఈ ఇద్దరు బాలిక వీటన్నిటి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 ట్వీట్లు చేశారు. నిన్న ఎక్స్ వేదిక మీద ఆయన పోస్టులు చేశారు. ఏమని? ఒకటి, నకిలీ మద్యం సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నారు మీరు అని అడిగాడు, నిలదీశాడు ఆయన. సృష్టించి మీరు పంచుకుంటానికా, పైనుంచి కిందాక పంచుకుంటానికా అని అడిగాడు. ఆ సంపద సృష్టి నకిలీ మద్యం ద్వారా జరుగుతోందా అని అడిగారు. ఒకటి. ఈ రెండో ట్వీట్కి వచ్చేప్పటికీ గిరిజనులు అంటే, గిరిజనుల బాలికలు అంటే, వాళ్ళ ప్రాణాలంటే మీకు లెక్కలేదా అని నిలదీశాడు. గాడిదలు కాస్తున్నారా అని అడిగాడు ఆయన యూజ్ చేసిన టెర్మినాలజీ అండి, ఇది మనం పెట్టిందేం కాదు. ఆయన యూజ్ చేసే ఆయన ఎక్స్ పోస్ట్లో గాడిదలు కాస్తున్నారా, ఇలా పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే గాడిదలు కాస్తున్నారా అని అడిగాడు, ఆవేదనతో అడిగాడు. సో అంటే ఏ స్థాయిలో ఇది జరుగుతోంది అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏ స్థాయిలో జరుగుతోంది అనేది. ఓ పక్కేమో కంటామినేటెడ్ వాటర్, మరో పక్క కంటామినేటెడ్ లిక్కర్, కలుషిత నీరు, కల్తీ మద్యం. దీని మీద ఫైర్ అయ్యారు ఆయన. మరి న్యాచురల్గా అవుతారు ప్రతిపక్ష నాయకుడు అంటే. వాళ్ళు 3 పార్టీలు ముచ్చటగా ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే అని పిలుచుకుంటుంటాయి. నా వర్షాకాల సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేయాలనుకొని ప్రతి అంశంలోనూ వాళ్ళు బూమరాంగ్ అవటం, చివరికి చిరంజీవి గారిని అవమానపరిచారనే అంశాన్ని డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చాకచక్యంగాను సమయస్ఫూర్తితోనూ అండ్ అద్భుతమైన వాక్పటిమతోనూ ఆయన చెప్పే ప్రయత్నం చేసేసరికి బాలకృష్ణ గారికి కోపం వచ్చింది.
ఆయన ఎత్తుకున్న కాంటెక్స్ట్ వేరు, ఈయనకొచ్చిన కోపం వేరు. ఈయన కోపం ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని డాష్ అని పక్కన ఏదో అబ్జెక్షనబుల్ వర్డ్ వాడితే వాడుండొచ్చు, కానీ అసలు కోపం ఆయనకు చిరంజీవి గారి మీదను, పవన్ కళ్యాణ్ మీద అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక ఆయనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదనేమో, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్నంత ప్రాధాన్యం బాలకృష్ణ గారికి ఇవ్వట్లేదనే ఒక లోపల ఆయన అంతశ్చేతంలో ఒక బాధ వేదన ఏదో ఉంది అని చెప్పేసి పార్టీ నాయకులు. బట్ చంద్రబాబు నాయుడు గారి ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి. ఆల్రెడీ అల్లుడిని మంత్రివర్గంలో తీసుకొని మళ్ళీ వేంకటను కూడా తీసుకోవాలంటే వచ్చే ఇబ్బందులు ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి. ఆయన కొంచెం సంయమనం పాటించాలనే ఉద్దేశంతో అలా పదవి ఇవ్వలేదు. బట్ ఆయనకు ఇవ్వాల్సిన ప్రయారిటీలు ఆయనకున్నాయి. ఇంత జరిగింది, ఆయన ఏమైనా మందలించారా? బొజ్జల సుధీర్ రెడ్డిని పిలిచి మందలించారు, కోన రవికుమార్ని పిలిచి మందలించారు. ఈయన ఏమైనా మందలించారా? పైగా ఇంకోటి ఏమన్నారు ఆయన అక్కడ దాంట్లో వాళ్ళ మీటింగ్లో అందరికీ కన్నెర చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఉగ్రరూపం దాల్చారని చెప్పి చదివాం మనం. ఏమని? మీ జిల్లాల పరిధిలో జరిగే వ్యవహారాలు కానీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మాట్లాడితే ఏమన్నా వేరే అర్థం వచ్చేలాగా మాట్లాడితే వాళ్ళని అదుపు చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి ఇన్ఛార్జి మంత్రులు పెట్టారు. ఇన్ఛార్జి మంత్రులకు ఆ బాధ్యత అప్పచెప్పారు. చాలా చాకచక్యంగా హీ హాస్ కన్వీనియంట్లీ ఎవేడెడ్ అనమాట. ఆ మొత్తం అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఎవరు పిలిచి అడగాలి? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఉన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి వచ్చి అడగాలి. అడగగలరా బాలకృష్ణ గారిని? అయ్యా ఎందుకు ఇలా చేశారు? పోనీ మీకు ఒక క్రమశిక్షణ సంఘం ఉంది కదా, పోనీ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన అడగగలరా అసెంబ్లీలో? అయ్యా ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందని? సరే, అందుకని ఏంటి వెంబడే డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్లో భాగంగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి పనిలో పనిగా చిరంజీవి గారికి కూడా ఫోన్ చేసి జరిగింది ఏదో జరిగిపోయింది, మీరేం మనసులో పెట్టుకోమాకండి, నేను ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసు. ఇది అవసరం. తన పార్టీ మీద పడ్డ నిందని తొలగించుకోవటం, జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయబోయే సొంత వాళ్లే పులుసులో పడిపోవటం ఆయనకి చికాకు తెప్పించింది. అసలు ఇది ఊహించలా. ఇంకోటి, అసలు బీజేపీ కామినేని శ్రీనివాసరావు గారు అంత అత్యుత్సాహంగా ఆ రోజు అసెంబ్లీలో ఆ అంశం ఎందుకు లేవనెత్తారో కూడా అర్థం కాలే. కానీ ఆయన ఏం అనలేడు, పక్క పార్టీ ఆయన. అదేదో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారితో మాట్లాడుకోవటం, సెంట్రల్లో చెప్పుకోవటం. మా వాళ్ళతోటే నేను వేగలేకుంటుంటే మధ్యలో మీ వాళ్ళు ఏంటండి వచ్చి అనవసరమైన వ్యాఖ్యలు. దానికి మా బాలకృష్ణ గారు ఆయన రెస్పాండ్ అయిపోయి ఆయన లోపల ఉన్న వేదన అంతా చాలా అగ్రెసివ్గా చెప్పేసి నాన్సెన్స్ అంటూ కూర్చోవటం, ఇవన్నీ జనం చూశారు. చూసిన తర్వాత పల్స పడిపోతున్న ఈ వ్యవహారం మీద మాట్లాడుకుంటున్నారు. పోనీ అదేదో అయిపోయింది, సద్దుమణిగేలా చేసాం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నాం, చిరంజీవి గారితో మాట్లాడుకున్నాం. ఆ మరుసటి రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వైరల్ ఫీవర్ తగ్గగానే వచ్చేసి ఆటో డ్రైవర్లకి వారు సంభాషించడం, 15,000 రూపాయల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ చేసి అందరూ పండగ సంతోషంలో ఉండగానే ఈ కల్తీ లిక్కర్ బయటకు వచ్చేసింది. పోనీ వాళ్ళేదో పక్క నుంచే తీసుకొచ్చి అమ్ముకుంటున్నారంటే ఆ తీసుకొచ్చి అమ్ముకోవటం, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అంతా ఎందుకని చెప్పేసి ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేశారు. నిన్నటిదాకా మనం తిట్టిపోసింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని? లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, మత్స్యస్థితం తప్పింది, మీరు చేసిన ఆ పిచ్చి బ్రాండ్స్ తాగటం వల్ల మీరు ఇంట్రడ్యూస్ చేసిన అని అన్నాం. మరి మనం ఏం చేసాం? మనం ఏకంగా ఫ్యాక్టరీయే పెట్టేశాం. అంటే ఈ వ్యవస్థల మీద నమ్మకం లేక సొంతంగా పెట్టేసుకున్నారు ఆయన ఎవరో వాళ్ళిద్దరూ. సరే, ఇది బాగా ముదురు పాకన పడింది. ఇదంతా కూడా ఎప్పుడు చేశారు వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయటం? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, గట్టిగా గాడిదలు కాస్తున్నారా అని అడిగారు. గిరిజన బాలికల వాళ్ళు మరణాలు మిమ్మల్ని కదిలించలేదా? మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైపోయింది? మీరేమో గిన్నెస్ బుక్ రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంటారు, తీరామోసి ఇక్కడ చూస్తే ఇలా జరిగింది, ఏంటిది? అసలు కంటామినేటెడ్ వాటర్ ఏంటి? ఆ మాత్రం శ్రద్ధ లేదా? నాడు నేడులో భాగంగా స్కూళ్ళని ఏ రకంగా డెవలప్ చేశారు ఏంటి అనేది మనం చూసాం. ఆ రోజు ఇలాంటి కంప్లైంట్స్ ఏం లేవు. కలుషిత నీరు ఏంటండి? హాస్టల్స్లో కలుషిత నీళ్ళు ఏంటి? అవి తాగటం ఏంటి? అవి తాగి పాపం ఆ పిల్లలు జాండీస్ బారిన పట్టడం ఏంటి? మనం కదలాలి కదా. పొద్దున్న లేస్తే బతుగారి సుభాషితాలు చదువుతుంటాం కదా మనం ఊళ్ళో వాళ్ళకి. మరి ఎందుకు కదల్లా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? లేదా ట్రైబల్ వెల్ఫేర్ ఏం చేస్తుంది? అండ్ అది మన్యం జిల్లా, మనకి ఎంత శ్రద్ధ ఉండాలి దాని మీద. ఆరోగ్యం పట్ల దట్టు ఈ సీజన్ మారినప్పుడల్లా వాటర్ చేంజ్ అవుతుంటుంది, ఎఫెక్ట్ అవుతారు పసిపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ట్రైబల్ గర్ల్స్, వాళ్ళకి అప్పటికే పౌష్టికాహార లోపం ఉంటుంది.
దానికి తోడు ఇది తోడయ్యి అవి తాగి జాండీస్ తోటి చనిపోయారు. కదిలించింది ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని. ట్వీట్ చేశారు గట్టిగా, కడిగి పారేశారు ఆయన. కడిగి పారేసిన తర్వాత దిగొచ్చారనమాట వీళ్ళు. దిగొచ్చి అర్జెంటుగా ఏదో డ్యామేజ్, ఇక్కడ కూడా డ్యామేజ్ కదా, ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారే చూసుకోవాలి అక్కడ, మిగిలిన వాళ్ళు ఎవరు కదలరు. ఆయన చెబితేనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. మిగిలిన వాళ్ళకి బాధ్యత లేదా? ఇంతసేపు కంటామినేటెడ్ లిక్కర్, కంటామినేటెడ్ వాటర్ వ్యవహారం మరి రాష్ట్రంలో జరుగుతుంటే వర్షాకాల సమావేశంలో మనం ఎందుకు మాట్లాడాల? ఆల్రెడీ కంటామినేటెడ్ వాటర్ కారణంగా డయేరియా గుంటూరు జిల్లాలో మరణాలు, పత్తి రైతుల ఆత్మహత్యలు పల్నాడులో, ఒక పక్క యూరియా కొరత, మరో పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం, దాని మీద దుర్మాటానికి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తున్నారు. ఓ పక్క ప్రధానమంత్రి వచ్చే వేళ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం సంకటంలో పడేసింది కూటమి సర్కార్ని. ఏం చెప్పుకోవాలి? రేపు పొద్దున ప్రధానమంత్రికి ముఖం ఎట్ట చూపించుకోవాలి? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వాళ్ళు అనుమతి ఇచ్చింది వాళ్ళే. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి అనే పద్ధతిలో మరి దీన్ని తీసుకొచ్చారు. భగీరథ ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే దాన్ని జాగ్రత్తగా మళ్ళీ కట్టకట్టేసి వెనక్కి ఇచ్చేసాం. 700 సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్కి, ఎన్ఎంసీకి పంపించేసాం. ఇక అది తలకిందలుగా తపస్సు చేసిన రాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఏదో బతిమాలు బామలు తెచ్చుకోవాలి. ఒకవేళ ఈ ప్రైవేట్ పీపీపీ మోడ్ ఆగిపోతే కానీ ఇవన్నీ జరిగే వ్యవహారం కాదు. సో ఇన్ని జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యాచరణ తాను చాలా స్పష్టంగా ప్రకటించుకున్నారు. అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నారు. ఎలాగూ రేపు ప్రసాద్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారి ఇంట్లో జరిగే వివాహం వేడికి హాజరై అట్టించట్టు నర్సీపట్నం వెళ్తారు. మెడికల్ కాలేజీ వ్యవహారాన్ని ఆయన అన్నారు కదా స్పీకర్ గారు, జీవోయే లేదు అక్కడ ఏం కాలేజీ కడతారని. సరే ఏం జీవో లేదో, ఏం కాలేజీ కట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి చూపిస్తారు. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే.